హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్లో కొద్దిగా మిస్టేక్స్ అయితే కొన్ని తప్పులు అయితే జరిగినాయి. మరి పేపర్ 1లో సంబంధించిన నిన్న 11వ తారీఖు పేపర్ 1 ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అయితే జరిగినాయి. అక్షర దోషాలతో విద్యార్థులకు తప్పని తిప్పలు, అంటే తప్పులు వస్తున్నాయి. ఈరోజు కూడా వస్తున్నాయి, మొన్న ఇంగ్లీష్ పేపర్లో కూడా వచ్చినాయి. మరి ఇంగ్లీష్ పేపర్లో సరిగా ప్రింటింగ్ మిస్టేక్ రావడంతో పరీక్ష ప్రారంభమయ్యాక సవరించుకోవాలని సూచించిన ఇంటర్ బోర్డు ఎగ్జామినేషన్ తప్పులు తడగ్గా ఉంది. మరి స్టూడెంట్స్ జాగ్రత్తగా మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ రాసే ముందు మీ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని కాలేజీలు అయితే శస్త్ర యూనివర్సిటీ కానీ తాపర్ యూనివర్సిటీ కానీ ఇలాంటి స్కోర్ కూడా చూస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఒక్క మార్కు మిస్ అయినా మీకు కొన్ని యూనివర్సిటీలు అయితే డైరెక్ట్గా ఇంటర్మీడియట్ మీద మీకు అడ్మిషన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ యొక్క మిస్టేక్స్ అయితే చేయమాకండి. మీరు ఫస్ట్ ఇయర్ కాబట్టి ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయినా నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ఇయర్ కాబట్టి 26లో అయినా సరే మీరు జేఈకి వెళ్తారు, కొంతమంది నీట్లోకి వెళ్తారు. ఇలాంటివి మీకు స్కోర్ మీద ఎఫెక్ట్ పడుద్ది. కాబట్టి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు కొద్దిగా తప్పులు ఇస్తుంటే అవి చూసుకోండి, ఒకసారి చూసుకుని ఎగ్జామినేషన్ రాయండి. చూసినట్టయితే ఇంటర్ వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాలు తప్పుల మీద తప్పులు బయటపడుతున్నాయి. రోజు సోమవారం 4 మార్కుల ప్రశ్న మసకగా ముదితంగా లైట్గా వచ్చింది. మంగళవారం ప్రశ్నపత్రాల్లో అక్షరదోషాలు వెలుదూశారు. అంటే సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో సరిగా రాలేదు. నిన్నేమో ఫస్ట్ ఇయర్ దానిలో సరిగా రాలేదు. ఫస్ట్ ఇయర్ బాటనీ, పొలిటికల్ సైన్స్లో మ్యాథమెటిక్స్, దీంతో ప్రశ్నలు అర్థం మారిపోవడంతో విద్యార్థులకు తిప్పలు తప్పలేదు. మంగళవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు గణితం పేపర్ 1 మ్యాథమెటిక్స్ పేపర్ 1, బాటనీ, పొలిటికల్ సైన్స్ పేపర్లకు పరీక్షలు నిర్వహించారు. ఈ 3 పేపర్లో 2 చొప్పున 6 తప్పులు, 6 మిస్టేక్స్ ఉన్నాయంట. ప్రశ్న పత్రాలు తెరిచిన తర్వాత ఆఖరి నిమిషంలో ఈ తప్పిదాలు గుర్తించిన బోర్డు అధికారులు పరీక్ష ప్రారంభమయ్యాక అక్షర దోషాలను సవరించుకోవాల్సింది సూచించారంట. వీళ్ళు 5 మాల్ ప్రాక్టీస్ కేసులు అయితే నమోదైనవి. మంగళవారం ఒకే రోజు 5 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదై నల్గొండలో 3, నిజామాబాదు, కరీంనగర్లో 1 చొప్పున 5 విద్యార్థులు డెబార్ అయ్యారు. 23,774 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. 5,59,420 మంది విద్యార్థులకు 5,29,649 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇది అప్డేటు. తప్పుల మీద తప్పులు. ఇక్కడ మిస్టేక్స్ ఏంటంటే బాటనీ పేపర్ 1 ప్రశ్నపత్రంలో 13వ ప్రశ్నలో శాదియా అని ముద్రించారంట. వాస్తవానికి శాకియా అని ముద్రించాలి. ఈ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్లో కింద. మీకేమన్నా ఇంగ్లీష్లో ఏమన్నా తెలుగులో శాదియా అని వచ్చింది బాటనీలో, దానికి శాకి అని ముద్రించాల్సి ఉన్నది. గణితం పేపర్ 1Aలో ప్రశ్న నంబర్ 4లో క్వశ్చన్ నంబర్ 4లో శ్రేణి అని ముద్రితమైంది. ఈ పదము స్థానంలో కోటి అని ముద్రించాల్సి ఉంది. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎలా వచ్చిందో తెలుగు మీడియం ఇంగ్లీష్ కొంత కామెంట్ చేయండి. ఈ కామెంట్ చేస్తే వేరే వాళ్ళకి కూడా యూజ్ఫుల్ అవుతుంది. పొలిటికల్ సైన్స్ తెలుగు మీడియం పేపర్లో ప్రశ్న నంబర్ 20లో జాతీయత అని పడింది, కానీ ఇక్కడ జాతి అని ఉండాలంట. ఇక్కడ జాతి అని ఉండాల్సింది. అదేవిధంగా చూసినట్టయితే పొలిటికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం పేపర్ ప్రశ్న నంబర్ 32లో ఇంపార్టెంట్కు బదులుగా ఇంపార్టెన్స్ అని ముద్రించారు. అన్ని మిస్టేక్స్. బాటనీ ఇంగ్లీష్ మీడియం పేపర్ 1Aలో ప్రశ్న నంబర్ 5లో ఇట్ ఈజ్ ఫౌండ్ అని ముద్రించాలనుండగా ప్రశ్నాపత్రంలో ఈజ్ ఇట్ ఫౌండ్ అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. వాళ్ళే అడిగారు ఈజ్ ఇట్ ఫౌండ్ అంటే అర్థమే మారిపోయింది ఇక్కడ అని ప్రస్తుతమైంది. గణితం పేపర్ 1A తెలుగు మీడియం ప్రశ్న నంబర్ 9లో ప్రమేయాన్ని ఉండాల్సి ఉండగా ప్రమేయానికి అని ముద్రించారు. కాకపోతే అన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు కూడా రోజు ఎగ్జామినేషన్ ఇంకా 20వ తారీఖు వరకు ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ప్రతి ఒక్కరు ఒక్కసారి చూసుకుని మీ యొక్క స్కోరు ఎఫెక్ట్ కాకుండా చూసుకోండి. ఆల్ ది బెస్ట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. మీరు ఎగ్జామినేషన్ రాసి ఆ ఎంసెట్ తర్వాత
జేఈ ఉంది, మరి నీట్ స్టూడెంట్స్ బాటనీ సైన్స్ స్టూడెంట్కి నీట్ ఉంది, మరి మ్యాథమెటిక్స్ వాళ్ళకి జేఈ ఉంది, అదేవిధంగా ఎంసెట్ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ కూడా ఉంది. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.